పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అండతో లేదా ఆర్మీ చీఫే నడిపిస్తుంటాడు ఐఎస్ఐని కూడా. ఐఎస్ఐయే తీవ్రవాదులు నడిపిస్తుంది, లేదా తీవ్రవాదులు ఐఎస్ఐ సైన్యాన్ని నడిపిస్తుంది అనుకోవాలి. అంత ఒక అవినాభావ సంబంధం లాంటి. ఇప్పుడు తాజాగా భారత ఇంటెలిజెన్స్ శాఖ ఒక సూచన చేసింది భారత ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పోలీసులను కూడా ఎలర్ట్ చేసింది. వినాయక చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతుంటాయి. మహారాష్ట్ర లాంటి చోట్ల 11 రోజులు కూడా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు అయ్యేలోపుగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాలని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఎస్పెషల్లీ నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ ధ్వంసానికి కుట్ర జరిగింది. తద్వారా అంటే అదే ఆపరేషన్ సింధూర్కి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేందుకు గాను ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు అక్కడ తీవ్రవాద సంస్థల మీద కదా, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల మీద కదా దాడి చేసింది భారతదేశం. దాన్ని కదా దెబ్బతీసింది మిస్సైళ్లతో, బ్రహ్మోస్ మిస్సైళ్లతో. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద దాడి చేసి అదిగో భారతదేశపు హిందూ తీవ్రవాదుల మీద దాడి చేశామని పాకిస్తాన్ చెప్పడం, తద్వారా అమెరికా కూడా వెంటనే చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటిది తాజా సమాచారం. అలర్ట్గా ఉన్నారు అందరూ.